తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ వైరస్. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా కేఎల్ రాహుల్ మొదటి ఎంపిక అని భారత జట్టు ప్రధాన కోచ్ గంభీర్ ధృవీకరించారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. రేషన్ కార్డుల దరఖాస్తుకు ఎలాంటి గడువు లేదని పేర్కొంది. లబ్ధిదారులు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాల మహానాడు సభ్యులు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఆలయ సందర్శన పూర్తిగా తన వ్యక్తిగతమని, దానికి రాజకీయాలతో సంబంధం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. జనగామ జిల్లాలో ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని తన ఇంటి గేటును బ్యాంక్ అధికారులు తొలగించి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ బ్యాంక్ అధికారుల తీరును ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్కు లేదని బండి సంజయ్ అన్నారు. మార్చిలోగా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్కు తెలియదా? 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు నిలిచిపోతాయని తెలిసినా ఎన్నికలను వాయిదా వేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల సమయంలో మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక హామీని గాలికి వదిలేశారని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,56,422 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు 1,230.98 కోట్లు విడుదలయ్యాయి.